తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నుంచి విడతల వారీగా దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరారు. కొంతమంది అధికారికంగా జాయిన్ అయ్యారు, మరికొంతమంది దాగుడు మూతలాడుతున్నారు. అయితే జంప్ జిలానీలంతా మళ్ళీ తిరిగి అంటే గర్వాపసి కార్యక్రమంలో భాగంగా టీఆర్ఎస్లోకి రాబోతున్నారు అనేటువంటిది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో అతిపెద్ద హాట్ టాపిక్. ఒకవేళ గనక ఇదే నిజమైతే సీఎంగా రేవంత్ ఫెయిల్యూరా, ప్రతిపక్ష నేతగా కేసీఆర్ సక్సెస్ అవుతున్నారా, అసలు ఏం జరగబోతోంది తెలంగాణ రాజకీయాల్లో, ఇదే అంశంపై ఇన్ డీటెయిల్గా ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం ప్రముఖ రాజకీయ ఆర్థిక సామాజిక విశ్లేషకులు వి ప్రకాష్ గారితో. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ 10 మంది ఎమ్మెల్యేలు ఎలాగైతే వెళ్ళారో అంత స్పీడ్తో కాకపోయినప్పటికీ కూడా ఓ సీనియర్ బీఆర్ఎస్ నేత సారథ్యంలో వెనక్కి వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనేటువంటిది విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం. అసలు ఇది సాధ్యమేనా అనేటువంటిది ప్రశ్న అయితే, రేవంత్ ఫెయిల్యూర్ అయ్యారు కాబట్టే రాబోతున్నారు అనేటువంటిది అండ్ బీఆర్ఎస్ స్ట్రెంథన్ అవుతుంది అనేటువంటిది కొంతమంది పొలిటికల్ విశ్లేషకులటువంటి వాదన. ఈ కామెంట్స్ని, ఈ విశ్లేషణలన్నీ చూసుకొని వాట్ ఈజ్ యువర్ ఈగల్ ఐ వ్యూ సార్? అంటే ఫస్ట్ ఇప్పుడున్న రాజకీయ క్షేత్రంలో ఏ రాజకీయ నాయకునికైనా తన కుటుంబము, తన సంపాదన, తన ఇప్పటిదాకా ఉన్న రెప్యుటేషన్ ఇవే ఇంపార్టెంట్. వీళ్ళెవరు కూడా తప్పనిసరి నిర్బంధ పరిస్థితుల్లో పార్టీ వదిలిపెట్టి కాంగ్రెస్ కండువ కప్పుకున్న వాళ్ళే కానీ ఇష్టమైపోయిన వాళ్ళు ఎవరు లేరు. అయితే ఇందులో కొందరికేమో సన్ స్ట్రోక్ అంటాం కదా, కొడుకు కూతురు కడెం సేడ్ కావచ్చు, పోచారం శ్రీనివాసరెడ్డికి కావచ్చు, కొన్ని ఆ రకమైన ఒత్తిళ్ళు వచ్చాయి. అంటే ఇంట్లో కుటుంబ సభ్యుల నుంచి వచ్చిన ఒత్తిళ్ళు కొన్ని ఉన్నాయి. దానం లాంటి వాడికేమో ఆయనకుండే ఇబ్బందులు ఆయనకున్నాయి. ఆయన ఎప్పుడు కొద్దిగా అధికార పార్టీకి దగ్గర కావాలని చూస్తాడు. మీకు 2004లో తెలుసా ఆయన టికెట్ ఇవ్వకపోతే టీడీపీలో పోయి గెలిచాడు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాగానే రిజైన్ చేసి వచ్చి మళ్ళీ పోటీ చేశాడు. సో అధికార పార్టీతో ఉండడం ఆయనకు అవసరం. ఎందుకంటే ఆయన వ్యక్తిత్వము, ఆయన గతం నుంచి చేసిన వ్యవహారాలు, వీటన్నిటి వల్ల ఏంటంటే అతను అధికార పార్టీతో ఉండకపోతే చిక్కుల్లో పడతాడు, ఆర్థికంగా చాలా నష్టపోతాడు, చాలా కేసులు అవుతాయి. ఇవన్నీ ఆయనకు సంబంధించిన అంశం. తర్వాత శ్రీహరి గారికి ఏమో డాటర్ ప్రెజర్. ఆయన వ్యక్తిగతంగా చాలా మంచివాడు, బట్ ఆమెను ఎంపీగా గెలిపించాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాడు ఆయన. ఇంకా నాకు ఫ్యూచర్ లేదు పొలిటికల్గా, మా అమ్మాయిని రాజకీయంలో తీసుకొద్దాం అనుకొని ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో అక్కడ టీఆర్ఎస్లో ఉంటే గెలిచే పరిస్థితి లేదనేది అర్థమైంది ఆయనకి. సో అందుకని ఏం చేశాడు, కూతురు కోసం తప్పనిసరి పరిస్థితుల్లో లాస్ట్ మినిట్లో పార్టీ మారడం జరిగింది. ఆయన బీఫామ్ కూడా సెటిల్ అయిన తర్వాత వీళ్ళ మిగతా వాళ్ళకు చూసినప్పుడు ఏంటంటే హైడ్రా ప్రెషర్, మూసీ ప్రెషర్ కొంత ఉన్నది. ఉదాహరణకు ఇదే గాంధీ గారు ఉన్నారు. గాంధీ గారు మొదటి నుంచి లెఫ్ట్ భావాలతో మాతో సహాధ్యాయి. నేను డిఎస్ఓ స్టేట్ సెక్రటరీ ఉన్నప్పుడు ఆయన వైజాగ్లో నా ఆర్గనైజేషన్లోనే లీడర్గా ఉండేవాడు. అయితే అటువంటి భావాలున్న వాళ్ళు దేనికో అమ్ముడు పోరు, చింత తెచ్చిన పులుపు చావదని మార్క్సిజం భావాలున్న వాళ్ళు జీవితాంతం ఏ పార్టీలో ఉన్నా లోపల ఉంటాయి. అంత మంచిగా ఉన్న వ్యక్తి ఒక్కసారే నాగార్జున ఎన్కన్వెన్షన్ మీద దాడి జరిగేసరికి ఇంకా ఆ సామాజిక వర్గం వాళ్ళు సపోర్ట్ చేస్తేనే కదా ఆయన గెలిచింది. మరి వాళ్ళ ప్రయోజనాలు ఆయన కాపాడుకోవాలి కదా. హైడ్రా తీసుకొచ్చింది హైదరాబాద్ ఎమ్మెల్యేలను పార్టీ మార్పించుకోవడానికి. మీరు కనుక సహకరించకపోతే మీరంతా నష్టపోతారనే ఒక మెసేజ్ హైడ్రా ద్వారా ఇవ్వగలిగాడు. మూసీ కూడా అంతే. కాకపోతే అక్కడ వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉన్నారు. అంబర్పేట కాలేరు వెంకటేష్ గారు కానీ మిగతా వాళ్ళు కానీ మూసీలో ఇంత ఇబ్బంది క్రియేట్ చేసినా కూడా వాళ్ళు ఆ రకంగా భయపడిపోయి దాడులు ఆపడానికి పార్టీలోకి పోలే. వాళ్ళు కొట్లాడదాం ఎంత దూరం అయితే అంత దూరం అని చెప్పి టీఆర్ఎస్తోనే వాళ్ళు ఉన్నారు. బట్ కొంతమంది ఏంటంటే రకరకాల ఒత్తిళ్లకు లోనాయి. ఉదాహరణకు పేరు చెప్పను, ఒక ఎమ్మెల్యే క్రషర్ ఉంది, 100 కోట్లు పెనాల్టీలు వేశారు. దానికి ఒక హద్దు పద్దు అనేది ఏం లేదు. కానీ ఏం చేస్తాడు, గత్యంతరం లేక పోయి కండవ కప్పుకున్నాడు. పెనాల్టీ మాఫీ చేస్తూ జీవో వచ్చింది. జీవో వచ్చినాక కేసీఆర్ ఫోటో పెట్టుకున్నాడు. ఇంకొక ఆయన ఏం చేశాడు, మొన్న పోలీస్ స్టేషన్ పోయి ఒక కంప్లైంట్ ఇచ్చాడు. కాంగ్రెస్ వాళ్ళంతా వాళ్ళ ఫ్లెక్సీలలో నా ఫోటో పెడుతున్నారు, నేను కాంగ్రెస్ కాదు నేను బీఆర్ఎస్, వాళ్ళ మీద చర్య తీసుకోండి అని చెప్పి ఇంకొక ఎమ్మెల్యే దరఖాస్తు ఇచ్చాడు. అంటే వీళ్ళందరి ఇంటెన్షన్ ఏంటంటే కేసీఆర్ను వదలాలని కాదు, కాంగ్రెస్లో పోవాలని కాదు, ఒక మజ్బూరి, ఒక గత్యంతరం లేని పరిస్థితి, ఒక కంపల్షన్, వాళ్ళని నమ్ముకున్న వాళ్ళ కోసం, వాళ్ళకు సహాయం చేసి సపోర్ట్ చేసిన వాళ్ళ కోసం తప్పనిసరి పరిస్థితుల్లో రేవంత్ ప్రెజర్స్కు లోనైపోయారు వాళ్ళు. అయితే ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే, ఒకటి రేవంత్ ప్రభ తగ్గింది కొంచెం. ఎందుకు తగ్గింది అంటే వాళ్ళు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం, ముఖ్యమైన హామీలు కూడా అమలు చేయలే.
ఎందుకు ఓట్లేసారనేది మనం చూసినట్టయితే గ్రామ సీమల్లోనే ఎక్కువ ఓట్లు పడ్డాయి, అర్బన్లో పడలే కదా. ఇక్కడ ఉన్న 24 సీట్లు ఇక్కడికే మజ్లిస్ వదిలిపెట్టేస్తే, ఒక్క సీటు రాజాసింగ్ వదిలిపెడితే ఒక్క మల్రెడ్డి రంగారెడ్డి ఒక్కడి తప్ప పెరిఫెరీలో కూడా ఎక్కడ మీకు కనబడదు. కాబట్టి వాళ్ళు ఏదైతే ఆశించారో రూరల్ ఏరియాలో రైతు బంధు కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు, ఈయన ఎకరానికి 15 ఇస్తా అంటున్నాడు. అందరూ అప్పుల పాలైన కుటుంబాలే కదా, ఇంకో 5,000 ఎక్కువ వస్తాయి. తర్వాత ప్రతి కుటుంబంలో మహిళకు 2,500 ఇస్తా అన్నాడు. ఇట్లాంటివన్నీ కూడా అట్రాక్ట్ చేశాయి. ఈ 2 లక్షల రుణమాఫీ, ఇవన్నీ వీటి వల్ల పోగొట్టుకున్నారు సీట్లు తెలంగాణలో. లేకపోతే రూరల్ తెలంగాణ కేసీఆర్ను వదిలిపెట్టడం ఏంది అసలు? ఇలా వాళ్ళకి సంక్షేమం విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ ఆయన చేయగలిగినంత చేశాడు. రూరల్ తెలంగాణ బాగా డెవలప్ అయింది. సరే, కేటీఆర్ గారు తనకున్న విజన్తో అర్బన్లో కూడా చాలా చేయగలిగాడు. స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కానీ, స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కానీ, 65 అండర్ పాస్లు ఫ్లైఓవర్లు కానీ, సిగ్నల్ లేని హైదరాబాద్ కావాలనే ఒక ఆకాంక్ష కానీ, వరదలు వచ్చినప్పుడు 2 సార్లు చూసి ఇంకోసారి జరగకూడదని ఒక సంకల్పం తీసుకొని వరదను తీసుకుపోవడానికి ఒక అద్భుతమైన పథకం చేశాడు. ఆయన రోడ్డు కిందికెళ్ళి తీసుకుపోయాడు. అంటే అదంతా రోడ్డు తీసేసి నాలాలు చేసి ఆ నాలా మీదకెళ్ళి రోడ్లు వేశారు. 1000 కోట్లు ఖర్చు పెట్టాడు. తర్వాత ఏ వరదల్లో కూడా జనం చచ్చిపోలేదు, మీరు చూశారు కదా. అంటే ఇంత అద్భుతంగా పరిపాలన చేసిన తర్వాత కూడా వాళ్ళు పోగొట్టుకోవడానికి కారణం ఏంటంటే ఈ హామీలే. అయితే ఈ 14 నెలల్లో హామీలు ఇవ్వట్లేదు కాబట్టి రేవంత్కు వ్యతిరేకత స్టార్ట్ అయింది. అన్ని ఊళ్ళల్లో కూడా ఓపెన్గానే అంటున్నారు, తప్పు చేశాం కేసీఆర్ను పోగొట్టుకొని అని. అయితే దీనివల్ల ఏంటంటే మనం మళ్ళీ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే గెలవము అనేది ఒక మెసేజ్ వాళ్ళకి పోయింది. ఇక్కడ సుప్రీంకోర్టులోనేమో టైట్ చేస్తూ ఉన్నారు. గవాయ్ గారు ఉన్నారు అక్కడ. గవాయ్ గారు చాలా స్ట్రిక్ట్, ఆయన మేనేజ్మెంట్కు లొంగే వ్యక్తి కాదు. సో అక్కడ తీర్పు వస్తుంది, ఒక 2-3 నెలల కంటే ఎక్కువ పట్టదు. ఈ 10 మంది డిస్క్వాలిఫై అవుతారు. సీరియస్గా స్పీకర్ మీద ఆంక్షలు పెడతారు, నువ్వు తీసుకుంటావా చర్యలు, మమ్మల్ని తీసుకోమంటావా అని. అప్పుడు తప్పదు ప్రసాద్ గారికి. అన్ని ఆధారాలున్నాయి. నాగేందర్ గారిది అయితే డైరెక్ట్ నామినేషన్, కాంగ్రెస్ నామినేషన్ ఉంది, పార్లమెంట్ పోటీ చేసింది. ఇక ఆయన ఈ సాక్ష్యాలు అక్కర్లేదు దానికైతే. మిగతా వాళ్ళు కూడా అంతే కదా, అవన్నీ ఆధారాలు ఉన్నాయి కాబట్టి డిస్క్వాలిఫై అవుతారు. డిస్క్వాలిఫై అయినాక మళ్ళీ పోటీ చేయాలి. బై ఎలక్షన్ వచ్చినప్పుడు వీళ్ళు ఫస్ట్ కాంగ్రెస్ టికెట్ ఇస్తా లేదా డౌట్, ఎందుకంటే అపాయింట్మెంటే ఇస్తలేడు రేవంత్ రెడ్డి గారు, అపాయింట్మెంటే ఇస్తలేడు వీళ్ళ దాంట్లో చాలామందికి. మరి టికెట్ మళ్ళీ ఇస్తాడా? ఒకరు ఇచ్చిన కాంగ్రెస్ నుంచి గెలవగలుగుతామా? అర్బన్లో ఇదివరకే టీఆర్ఎస్ స్ట్రాంగ్ ఉంది. ఈ మధ్య కాలంలో పెద్దగా పోయిన వాళ్ళు ఎవరు లేరు. ఆ పోయిన ఎమ్మెల్యేలో తెలుసు క్యాడర్ వాళ్ళతో రాలేదని. ప్రజల్లో కూడా టీఆర్ఎస్ పట్ల పాజిటివ్ యాంగిల్ ఉంది. రేవంత్ రెడ్డి వచ్చినాక హైదరాబాద్లో కొత్తగా చేసింది ఏం లేదు. మరి ఇవన్నీ మాటలు ఉన్నాయి, మెట్రో స్టేషన్ అక్కడ పోద్ది ఇక్కడ పోద్ది, ఇవన్నీ మాటలు ఉన్నాయి కానీ చేతులు అయితే ఏం లేవుగా. హైడ్రా కూడా చాలా వివాదాస్పదమైంది, మూసి చాలా వివాదాస్పదమైంది. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎవరు ఓట్లేరు. ఆయన పనులను బేస్ అనేవాళ్ళు పోలింగ్ స్టేషన్కి వచ్చి ఓట్లేసేవాళ్ళు కాదు. ఇక్కడ 46%, 43% అవుతుంది. రాని వాళ్ళు ఎవరు అంటే అంత వైట్ కాలర్స్, ఐటీ ఎంప్లాయీస్, పెద్ద పెద్ద ఉద్యోగాల వాళ్ళు, బాగా ధనవంతులు. మెగా కృష్ణారెడ్డి గారిని లైన్లో నిలబడి ఓటేస్తామని ఊహించగలుగుతామా? మరి ఇటువంటి వాళ్ళు ఆయనను మెచ్చుకుంటే ఏమొస్తుంది? ఓటేసే వాళ్ళు ఆయనను మెచ్చుకోవట్లేదుగా, నిరాశ్రయాలు అయిపోయిన వాళ్ళు మెచ్చుకోవట్లేదు కదా. మరి అందుకే హైదరాబాద్లో కానీ బయట కానీ అనుకూల వాతావరణం లేదు కాబట్టి డిస్క్వాలిఫై అయిపోతే మనం కాంగ్రెస్ టికెట్ ఇచ్చినా గెలవము, మళ్ళీ టీఆర్ఎస్ఏ గెలుస్తుందనే ఒక మెసేజ్ ఉంది. అందుకని వాళ్ళు వెనక్కి రావడంలో ఆశ్చర్యం లేదు, రావాలనుకోవడంలో తప్పట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇష్టపూర్వకంగా కేసీఆర్ను వదిలేసి బయటికి పోయి అడ్డమైన బూతులు తిట్టారనుకోండి, అప్పుడు మనం తప్పకుండా వాళ్ళని రానియకుండా కేసీఆర్ ఆపుకోగలుగుతాడు. కానీ అట్లా తిట్టిన వాళ్ళు ఒక్కరే ఉన్నారు, మిగతా ఎవరు కూడా తిట్టలేదు ఆయన. వాళ్ళు చెప్పేపోయారు తప్పనిసరి అయింది, మేము పోవాల్సి వస్తుంది, బిల్స్ ఇవ్వట్లేదు, మా ఊర్లలో ఉన్న సర్పంచ్లంతా మా ఇంటి ముందు కూర్చుంటున్నారు, అప్పుడు మీరే ఇవ్వమంటే ఎలక్షన్లో మనమే గెలిచినాక ఇద్దామని చెప్పారు, మరి మీరు రాలేదు, ఇప్పుడు వాళ్ళ కోసం మేము పోవాల్సి వస్తుందని చెప్పిపోయిన వాళ్ళు. కాబట్టి వాళ్ళు రావడం సహజం, ఆయన తీసుకోవడం సహజం. సుప్రీంకోర్టులో వాళ్ళ మీద కేసులు విత్డ్రా చేసుకోవచ్చు, మళ్ళీ వాళ్ళు అఫిడవిట్ ఇవ్వచ్చు, దాన్ని వీళ్ళు కౌంటర్ చేయలేకపోవచ్చు, ఏదైనా జరుగుతుంది. బట్ స్ట్రెంత్ పెరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీఆర్ఎస్ స్ట్రెంత్ కావాలి. ఎగ్జాక్ట్లీ సార్. ఆ 7-8 మందో ఇటు వచ్చినట్టయితే పార్టీ ఇంకా బలపడుతుంది, బీజేపీకి చెక్ పెట్టినట్టు అవుతుంది. ది మోస్ట్ ప్రాక్టికల్ అండ్ ఎథికల్ క్వశ్చన్ ఉంది ఇక్కడ, చాలామంది అడిగేది అది. అసలు జంప్ జిల్లానీల గురించి, పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడే అర్హత టీఆర్ఎస్కు, కేసీఆర్కు ఎక్కడ ఉంది? నిజంగా చూసుకోవాలంటే కూడా అదే కదండి సార్.
టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించి కాంగ్రెస్కు దెబ్బ కొట్టినటువంటి టీఆర్ఎస్ మళ్ళీ విజయ్, నేను ఒకటి చెప్తాను విజయ్, సార్ మనమే ఇక్కడ తలలు బద్దలు కొట్టుకుంటాం తప్ప రాజకీయాలల్లో ఈ ఎథిక్స్ ఇవన్నీ ఏమి ఉండవు, ఓన్లీ అవసరాలే ఉంటాయి. ఎప్పటికప్పుడు అవసరాలు తప్ప పాలిటిక్స్ అన్నీ అవసరాల పునాది మీదనే ఉంటాయి. అవును సార్. లేకుంటే కేసీఆర్ తలసారి ఎందుకు అవసరం వేయండు? ఆయన గెలిచింది టీడీపీ నుంచి, తర్వాత బద్ద విరోధి కేసీఆర్ గారికి, తెలంగాణ ఉద్యమానికి కూడా దానం నాగేంద్ర కూడా అదే లాస్ట్ దాకా మా తుమ్మల గారు ఆపారని చెప్తారు టీడీపీలో. చంద్రబాబు నాయుడు తెలంగాణకు అనుకూలంగా లెటర్ ఇస్తానన్న రోజు కూడా అడ్డుపడ్డ తుమ్మలే అంటాడు. మరి తుమ్మల అక్కడ ఓడిపోయి వచ్చి ఇక్కడ ఎమ్మెల్సీ అయ్యి ఏకంగా మంత్రి అయిపోయాడు కదా. అందుకే పాలిటిక్స్ ఇప్పుడు లెఫ్టిస్టులు ఆర్ఎస్ఎస్కు పరమ విరోధులు. బట్ ఏమన్నా సరిహద్దు ఉన్నదా అక్కడ? ఆర్ఎస్ఎస్ బ్యాకింగ్ ఉన్న బీజేపీ నువ్వు నేను అని తేడా లేకుండా దోషులను, దొంగలను, డబ్బున్న వాళ్ళని, డబ్బు లేని వాళ్ళను, జంపు జిలానీలను అందరినీ ప్రభుత్వాలను కూల్చేయడానికి కూడా వాళ్ళు ఈ యాంటీ డిఫెక్షన్ లాను వాళ్ళు గౌరవించడం లేదు. ఆ చట్టాన్ని చేసిన కాంగ్రెస్ పార్టీ కూడా దాన్ని గౌరవించడం లేదు. రాజీవ్ గాంధీ కదా అది చేసింది. ఆయన చేసిన చట్టాన్ని ఆయన కొడుకు ఫాలో కావడం లేదు. బట్ అవసరాలు అనేటివి ఎస్టాబ్లిష్ అయిపోయినాయి. రాజకీయాలు కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా రాజకీయాలు ఏ పార్టీ అన్నా కానీ ఇంక్లూడింగ్ కమ్యూనిస్టులు కేవలం అవసరాల ప్రాతిపదికగా రాజకీయాలు నడుపుతున్నారు తప్ప ఇజాలు లేవు అనేది ఒక నిజం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.